దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరుచును, నీ ఎముకలను బలపరుచును. అబ్బా, ఈ మాట చూడండి. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచూ ఉండు నీటి ఓట వలెను ఉండెదవు. చదవబడి లేఖన భాగం కృపగల దేవుడు మనందరి వెనికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదువుకున్న ప్రకారం అక్కడ అంటున్నాడు, ఈ సంవత్సరం యెహోవా నిన్ను నిత్యము నడిపించును గాక. ఎవరు నడిపిస్తున్నారు ఈ సంవత్సరం మనల్ని? నిత్యము, ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. ఈ 2026వ సంవత్సరం జాన్యువరి నెల 1వ తారీఖు మొదలుకొని ఈ సంవత్సరాంతము వరకు 2026 డిసెంబర్ 31 రాత్రి 12 గంటల వరకు మన దేవాది దేవుడు మనల్ని నిత్యము ఈ సంవత్సరం అంతా ఆయన నడిపించునుగాక. ఆయన నడిపిస్తే ఎలాగుంటాం మనం? చివరంటాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబ్బుకుచూ ఉండు నీటి ఓట వలె ఉంటావు. అబ్బా, దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తే మనం ఎలా ఉంటామంట? నీరు కట్టిన తోట ఎలాగైతే ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుందో అలా మన జీవితాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఎప్పుడు ఉబ్బుకుచూ ఉండు నీటి ఓట వలె. అసలు నీటి ఓట అంటేనే ఎప్పుడు ఉబికే దాన్ని ఓట అంటారు. ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడు ఉబ్బుకుచూ ఉండు నీటి ఓట వలె నీ లైఫ్ ఉంటుంది. అయిపోయింది ఇక అనే మాట ఉండదు. అయిపోయే కొద్దీ ఇంకా వస్తూ ఉంటుంది, అయిపోయే కొద్దీ ఇంకా వస్తూ ఉంటుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే వాగ్దానం మన పట్ల నెరవేర్చబోతున్నాడు మన దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన ఎముకలను ఆయన బలపరచబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? మన ఎముకలను ఆయన బలపరచబోతున్నాడు. ఎముకలు బలపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అక్కడ అంటున్నాడు, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. క్షామం అంటే ఏంటో చెప్పనా? కరువు దినాలలో కూడా నువ్వు తృప్తిగా ఉంటావు, నువ్వు తృప్తిగా ఉంటావు. హల్లెలూయా. అంటే లోటు అనేది ఉండదండి, లోటు అనేది ఉండదు. ఏది? ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరు నడిపించబోతున్నాడు మనల్ని? చిన్న మాట, ఒక చిన్న పిల్లోడిని వాళ్ళ తండ్రి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందంటారు? ఆ చిన్న పిల్లోడు తన గురించి ఏమన్నా టెన్షన్ పడతాడా? అరే, ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? తన చెయ్యి ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ డాడీ చేతిలో ఉంది. వాళ్ళ డాడీ చేతిలో ఇప్పుడు చెయ్యి ఉండగా ఏ టయానికి ఏది కావాలో వాళ్ళ డాడీ సప్లై చేస్తాడు. ఏ ప్రమాదం వచ్చినా వాళ్ళ డాడీ కాపాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, వీళ్ళ డాడీ తోడుండి ఎప్పుడైనా నడవలేని పరిస్థితి ఎత్తుకుంటాడు. అంత మాత్రమే కాదు, వీళ్ళ డాడీ తోడుండి ఎండవేళ నీడక తోలుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, వీళ్ళ డాడీ తోడుండి ఎప్పుడు ఏ సమయానికి ఏది అవసరమో ఆ అవసరతలన్నీ తీరుస్తాడు. అంటే డాడీతో పాటు వెళితే ఆ లైఫ్ ఎంత కమ్మగా ఉంటుందో. డాడీని మించిన గొప్ప డాడీ మన యేసయ్య, మన తండ్రి. ఆయన నిత్యము మన చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఒక్కసారి మీ చెయ్యి అలా చాపి, నా చెయ్యి పట్టి సంవత్సరం అంతా దయచేసి నన్ను నడిపించండి అయ్యా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరాలయ్యా, ఇదిగో నా చెయ్యి పట్టుకోండి అయ్యా. ఒక చంటి పిల్లోడిని వాళ్ళ తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తే ఎంత కమ్మని లైఫ్, హ్యాపీ లైఫ్ ఉంటుందో. నా చెయ్యి పట్టుకొని సంవత్సరం అంతా నడిపించండి అయ్యా. చెయ్యిచ్చారా? చేతులు ఎత్తిన మనందరి చేతులు మన యేసయ్య తన హస్తముతో పట్టుకొనుగాక. మొదటి దినం మొదలుకొని సంవత్సరాంతము వరకు మన చెయ్యి వదలకుండా ఆయన మనల్ని నిత్యము నడిపించునుగాక.
చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అదేమి ఆశ అయితే మనం ఏం చేయాలి? పైన అంటాడు 9వ వచనంలో, పైన ఒక మాట అంటాడు. ఆ 9వ వచనంలో కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ఏంటో మనం చూద్దాం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇస్తాడు, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను బిడ్డ, నేనున్నాగా ఎందుకు టెన్షన్ పడతావు అంటాడు. ఎప్పుడంట? ఆ కింద అంటాడు చూడండి, ఇతరులను బాధ పెట్టడం మానేయాలి. ఏంటంట? మనం ఏం మానాలి? మన వల్ల ఇంతకుముందు బాధపడ్డారా ఎవరైనా? ఈ సంవత్సరం మన వల్ల ఎవరూ బాధపడకూడదు. పొద్దున్నే లేచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి చెప్పిన? లేవగానే సిలువేసుకోండి. ఈ రోజంతా నా మాటల వల్ల కానీ, నా ప్రవర్తన వల్ల కానీ ఒక్కరు సంతోషపడకపోయినా పర్వాలేదయ్యా, కానీ ఒక్కరు కూడా బాధపడకూడదయ్యా. ఏంటంటే మనం ఇతరులను బాధ పెడితే మనకు బాధ పెడతాడు దేవుడు. ఆయన వదిలేస్తాడు మనల్ని. కనుక మనం ఎవరిని బాధ పెట్టొద్దు. మన మాటలతో కానీ, మన తీరుతో కానీ, మన ప్రవర్తనతో కానీ ఎవరిని బాధ పెట్టద్దు. ఇంటోళ్ళని బాధ పెట్టొద్దు, బయటోళ్ళని బాధ పెట్టొద్దు. ఏంటంటే చెప్పండి, ఎవరిని బాధ పెట్టకూడదు? ఇంటోళ్ళని బాధ పెట్టకూడదు, బయటోళ్ళని బాధ. మన వల్ల ఎవరు బాధపడకూడదు. ఆమేన్. ఈ సంవత్సరం సిలువేసుకోండి. ఈ సంవత్సరం నేను ఎవరిని బాధ పెట్టనయ్యా, నేను ఎవరిని బాధ పెట్టను. ఈ సంవత్సరం నాకు బాధ లేకుండా చేయండి అయ్యా అనండి ఒకసారి. ఈ సంవత్సరం నేను ఎవరిని బాధ పెట్టనయ్యా, దయచేసి నాకు బాధ లేకుండా చేయండి ప్రభువా. హల్లెలూయా. బాధ పెట్టనేలా, బాధ పడనేలా అంటాను. ఏమంటారు మీరు? బాధ పెట్టనేలా. ఎందుకంటే మనం ఇక్కడ బాధ పెడతాం, అక్కడి నుండి ఆయన ఇస్తున్నాడు. బక్కోడిని బలవంతుడు కొడితే బలవంతుణ్ణి, ఆ మాట కొంచెం చెప్పండి, నాకు మీ దగ్గర నుండి ఆ పంచ్ డైలాగ్ రావాలి. బక్కోడిని బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. హల్లెలూయా. కనుక మనం చాలా జాగ్రత్త. ఎవరికి భయపడదాం? అడుగు అడుగునా అమ్మో ఆయన నా చేయి విడుదల పెట్టేస్తాడేమో, నా చేయి వదులు పెట్టేస్తాడేమో అని చాలా భయంతో, అయ్యా నా చేయి మాత్రం వదిలిపెట్టొద్దు అయ్యా, నేను ఎవరిని బాధ పెట్టను ఈ సంవత్సరం నేను ఎవరిని బాధ పెట్టను అనుకుంటున్నారా బిడ్డ? అనుకుంటున్నారా? ఇక రెండవది ఏంటో చూద్దాం. వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి. ఏంటంటే వేలు పెట్టి చూపి అంటే ఎప్పుడు చేస్తాం? తన తప్పులు ఎన్నోవాడు అంటే ఇతరుల తప్పులు ఎంచేవాడికి వాడి తప్పులేంటో తెలియదు. అది అట్ట చేయొచ్చా, వీడట చేయొచ్చా, ఆడట చేయొచ్చా అంటూ వచ్చారేమో. మీరు మాట, మీరెట్లా ఒక్కేలు చూపిస్తుంటే 3 ఏళ్ళు ఎదవ నువ్వు చేయొచ్చు, అలాగా నువ్వు అలా చేయొచ్చా? ఏది ఈ 3 ఏళ్ళు మనకి చెప్తున్నాయి. ఒక్కేలతో మనం చెప్తున్నాం, ఆడట చేయొచ్చా, ఇదిట చేయొచ్చా అంటున్నావు. నువ్వు ఇట్లా చేయొచ్చా అని మన చేతులు అంటున్నాయి, మన ఏళ్ళు అంటున్నాయి. కనుక ఇతరుల తప్పులు కాదు మనం వినేది. 19వ కీర్తనలో అంటాడు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. ఎన్నో వచ్చినోమది? నువ్వు నాకన్నా మాస్టరే. 19వ కీర్తన 12వ వచనం, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. అరే తన పొరపాట్లు ఎవడు కనుగొగలవాడు అదృష్టవంతుడైపోతాడని. ఈరోజు మన పొరపాట్లు మనం కనుగొందాం, మన లోపలికి మనం చూసుకుందాం. మీరు భ్రష్టులు కాకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. కనుక మనం ఇతరులని శోధించొద్దు, మనల్ని మనమే శోధించుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఏమంటారు? ఈ సంవత్సరం వేలు పెట్టి చూపి ఎవరిని తిరస్కరించొద్దు. ఆడి పెద్ద వేస్ట్ కాదండి, ఆడి ఎదవండి, అది పెద్ద వేస్ట్ అండి, వద్దు. వేలు పెట్టి చూపి ఎవరిని బాధ పెట్టొద్దు ఈ సంవత్సరం. ఇక మూడవ మాట ఈ మాటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అంటారా? ఇబ్బందిగా ఉన్నా కొన్ని అట్లాంటివి మానుకుంటేనే దేవుడు మనం చేపట్టుకొని నడిపిస్తాడు. ఏమంటే చిన్నపిల్లడు చేపట్టుకొని నడిపిస్తానికి తండ్రి డిసైడ్ అయ్యాడు. ఆడు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, వద్దు నాన్న తాగకూడదు, నేను నీ చేపట్టుకొని నడిపించాలంటే సిగరెట్ తాగకూడదు, నాకు ఇదంటే ఇష్టం, తాగైతే నేను నీ చేపట్టుకొని నడిపిను అంటాడు. ఇప్పుడు మనకి ఏది ఇష్టమో కొన్ని మన ఇష్టాలు వదిలేసేద్దాం వేసే కోసం. ఏమంటారు? వదిలేద్దాం. ఇదిగో ఒకటేం వదలాలి? ఎవరిని బాధ పెట్టకూడదు ఈ సంవత్సరం మనం. 2, వేలు పెట్టి ఎవరిని చూపియొద్దు, ఎవరిని ఎంచొద్దు. 3వది ఇక్కడ అంటున్నాడు,
చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానేయాలి. ఏం మానేయాలి? ఎవరైనా కొంచెం తప్పు చేశారో అది మన మధ్య డిస్కస్ చేసుకోవడం అవసరం అంటారా? మీకు అవసరంలాగే ఉన్నట్టుంది. ఎవరో ఏదో చేశారండి, నలుగురం కూర్చున్నాం, అది ఎత్తి ఇక్కడ మాట్లాడుకున్నాం. అది అవసరమా? చెడ్డదాన్ని బట్టి మాట్లాడుకోవడం అవసరమా? నేను ఎప్పుడో మాట అంట, మన దుమ్ము ఎత్తి మన దుమ్మే మనం బయట పారబోసుకోలేకపోతున్నాం, ఇంకొకటి దుమ్ము తీసుకొచ్చి మన ఇంట్లో ఎందుకు వేసుకోవాలని అంటాను నేను. ఏమంటారు? ఇంకొకటి దుమ్ము వద్దు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడొద్దు, అది లేనిపోని దోషం మనం అంటించుకున్నట్టే. కనుక ఎవరి కర్మకాళ్ళు వదిలేసేద్దాం. అనండి. ఇంకో మాట కూడా చెప్తా, మనం ఎవరిని మార్చలేం. అనండి. ఎవరిని మార్చాలన్నా దేవుడు మాత్రమే మార్చగలడు. నేను 35 సంవత్సరాల సేవ అనుభవంలో నేను నేర్చుకున్నది ఇదేనండి. నేను ఎవరిని మార్చలేనయ్యా, మీరే ఎవరినైనా మార్చగలరు. నేను ఎవరిని మార్చలేను, సబ్మిట్ చేసుకుంటాను. నా వల్ల ఎవరిని మార్చడం నా వల్ల కాదు. మీ వల్ల ఏమన్నా అయిందంటారా? మన వల్ల కూడా కాల, అనవసరంగా బాధపడటం తప్ప. కనుక నేను అనేది, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం వదిలేసేద్దాం. వాళ్ళు ఎవరో చెడ్డోళ్ళు, మనం ఎందుకు మాట్లాడుకోవాలి కూర్చొని? ఎవరైనా ఆ సంగతి మాట్లాడుతున్నారు, మనం ఏం చేయాలి చెప్పనా? బ్రదర్, ఇలాంటి మాటలు మీరు మాట్లాడుకుంటే నేను మా మధ్య కూర్చోలేను. ఎందుకంటే జనవరి 1 తారీఖున నిన్నాను నేను, దేవుడు నా చేయి పట్టుకొని నడిపించాలంటే నేను చెడ్డదాన్ని బట్టి ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు నేను వినను, ఆ మాటల మధ్య నేను ఉండను, ఆ మాటలు నా నోట మాట్లాడను, నేను వినను. చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానేసేద్దామా? దేవుడు మిమ్మల్ని చేయి పట్టి నడిపించాలంటేనే సుమా. ఇబ్బంది అయితే వదిలేసేయండి, పర్లా, మీరు ఎలా చేయిస్తట్టు చేయండి, కానిచ్చుకోండి, మీ ఇష్టం, మారొద్దు. కానీ దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని చేయి పట్టి నడిపించాలంటే ఇది 3వ పని మనం చేయాలి. ఇక 4వ పని ఏంటండి? ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి. ఏంటంటే ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి. ఎవరైనా పేదవాడు ఉన్నాడు, వాడి ముందు నువ్వు బిర్యానీ తింటున్నావు, వాడికి పాపం అన్నం కూడా లేదు, వాడికి పాపం అన్నం కూడా లేదు, వైట్ రైస్ కూడా లేదు, సాంబార్ కూడు కూడా లేదు. బిర్యానీ వేసుకొని, చికెన్ వేసుకొని, మటన్ వేసుకొని, రొయ్యలు వేసుకొని ఎర్రగా దూస్తున్నావు నువ్వు. ఆడు చూస్తున్నాడు పాపం, అయ్యగారు అంటున్నాడు, చూస్తున్నాడు. నేను అనేది, ఆశించిన వానికి ఆకలి కొనిన వానికి నీకున్న దాంట్లో నువ్వు ఇవ్వు. ఇంకొకరు నువ్వు తింటే అందులో ఉన్న తృప్తి ఒకసారి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఆ తృప్తే వేరు. మనతో ఉన్నవారికి పెట్టి వాళ్ళు తింటూ ఉండగా మనం తింటూ ఉంటే ఆ తృప్తే వేరు. ఎంతమందికి అది తృప్తి? నిజంగా తృప్తి అది. ఇంకొకరు చూస్తూ ఉండగా మనం తినేస్తున్నాం అనుకోండి, లొట్టలు వేసుకొని, అరగదు బిడ్డ. నువ్వు ఏ ట్యాబ్లెట్ అయినా వేసుకో, అరగదు. దీని ఏమంటారు చెప్పడం? ఆడు సూపు అండి. ఆడు సూపు కాదో, నీ కక్కుర్తి పని. ఆకలి కొనిన వానికి, వాడు ఆశించింది, వాడికి పెట్టు, వాడికి కొంచెం పెట్టు. నీ ఆకలి తీరుస్తాడు దేవుడు, నీ ఆశలన్నీ తీరుస్తాడు నా దేవుడు. నిన్ను చేయబట్టి నిత్యం నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి పెట్టుటయు, శ్రమ పడిన వానిని తృప్తిపరచుట. ఏంటంటే శ్రమ పడిన వాడిని, ఎవరితో అయినా పని చేయించుకున్నావు, తృప్తిపరిచి పంపి. 100 రూపాయలు ఇస్తానన్నావు, 110. దమ్మనాలమ్మ గారు చాలా థ్యాంక్స్ అమ్మగారు అనుకుంటూ వెళ్తారు వాళ్ళు. 90 రూపాయలు ఇచ్చి పంపి. దీనికి చేతులు రావు అనుకోరా? చెప్పండి, ఎంత తగ్గించావు నువ్వు? 10 రూపాయలే. నువ్వేం 50 రూపాయలు తగ్గిలా, నువ్వు తగ్గించింది 10 రూపాయలే. కానీ 10 రూపాయలకి నిన్ను ఎన్ని శాపనార్థాలు పెట్టుకుని వెళ్తారు వాళ్ళు. ఒక్క 10 ఎక్స్ట్రా అయ్యి నిన్నెంత దీవిస్తూ వెళ్తారు వాళ్ళు. హల్లెలూయా. ఈ సంవత్సరం శ్రమ పడిన వాడు ఎవడైనా సరే వాడిని తృప్తిపరిచి పంపిద్దాం. మనం ఏమంటారు? మేము ఇదివరకు ఒక అద్దింట్లో ఉండేవాళ్ళం. అద్దింట్లో ఉన్నప్పుడు నా భార్య కింద ఒకవేళ సపోటా పళ్ళు వెళ్తున్నాయి అనుకోండి, ఆ సపోటా పళ్ళు తన కావాలనుకుంది అనుకోండి, నేనేం చేసేవాడిని చెప్పనా?
తట్ట నెత్తి మీద వేసుకొని ఎక్కడెత్తుకుందో తట్ట అక్కడి నుండి మోసుకొని వస్తుంది నీ ఇంటి ముందుకి. నువ్వు కిందకి వెళ్ళి తీసుకో, చెప్పిన రేటుకు తీసేసుకో, బేరం ఆడొద్దు. మెట్లెక్కిచ్చావో ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపి. ఎందుకంటే నీ కోసం అంత తట్ట నెత్తి మీద పెట్టుకొని మోస్తూ పైకి వచ్చింది. ఆమె కిందకి దిగుతూ నేను దీవిస్తూ వెళ్ళాలి కనుక ఓ 10 రూపాయలు ఆమె అడిగిన దానికి ఓ 10 రూపాయలు ఇచ్చి పంపించు, ఆమె తృప్తిగా వెళ్ళిద్ది. కనుక కష్టజీవులను బాధ పెట్టొద్దండి. మీ దగ్గర కష్టపడే పనోళ్ళు వాళ్ళు ఏమీ మిమ్మల్ని అనలేరు. లోన్ అనుకుంటారయ్యా, ఏంటయ్యా ఇలాంటి అమ్మగారు, ఏంటయ్యా ఇలాంటి అయ్యగారు అని అనుకుంటారు. అది మీకు శాపమైద్ది. కనుక నేను అనేది, దేవుడు మిమ్మల్ని చేపట్టి నిత్యము నడిపించాలంటే శ్రమ పడిన వాడు మీ దగ్గర ఎవడైనా ఉంటే వాడికి ఎంత బేరం ఆడుకున్నారో అంతా ఇవ్వండి. ఇవ్వగలిగితే ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇవ్వండి. మేము ఆటో ఎక్కినా సరే ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం. లేకపోతే మేము ఒక రిక్షా ఎక్కినా సరే ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం. మేము మా దగ్గర ఎవరు పని చేసినా సరే ఓ 10 రూపాయలు. ఏదో మా దగ్గర క్యాష్ పార్టీ అని కాదు, డబ్బులు ఎక్కువైపోయి కాదు. నా దేవుని దీవెన నాకు కావాలి, నా దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలి. 10 తగ్గించడం కాదు, 10 ఎక్కువ ఇస్తాను నేను. ఎందుకో చెప్పనా, నా దేవుడు నా చేయి పట్టి నడిపించాలి. వై నాట్? 10 రూపాయలకు చచ్చిపోతాం మనం? చెప్పండి, 10 రూపాయలు చచ్చిపోతావా? 10 రూపాయలకి ఏం చచ్చిపోం, కానీ 10 రూపాయలకి దైవికమైన దీవెన వస్తుంది మనకి. ఆమేన్ చెప్పండి. ఈ 5 పనులు మనం చేయగలమా? మొదటి పని, ఎవరిని బాధ పెట్టవద్దు ఈ సంవత్సరం. రెండవ పని, ఏలు పెట్టి ఎవరిని చూపించి తిరస్కరించవద్దు. మూడో పని, చెడ్డదాన్ని బట్టి ఏదైనా చెడ్డది ఉంది, చెడ్డోడు ఉన్నాడు, ఆడి గురించి మాట్లాడుకోవద్దు కూర్చొని. నాలుగో పని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి మనకున్న దాంట్లో పెడదాం. ఐదో పని, మన దగ్గర శ్రమ పడిన వాడిని తృప్తిపరిచి పంపిద్దాం, అంతేకాని వాడు బాధ పెట్టి పంపించొద్దు. ఈ 5 పనులు చేస్తే మన దేవుడు మన చెయ్యి పట్టుకొని నిత్యము ఈ సంవత్సరం అంతా నడిపిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని చేయి పట్టి నిత్యము నడిపించాలా? ఇప్పుడు చెప్పండి, ఈ సంవత్సరం అంతా నడిపించాలా? చేతులు ఎత్తట్లా ఇప్పుడు. కారణం ఏమంటే మన వల్ల కాదులే అప్పా అయిద్దంటారా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఇలా అనండి, ఈ 5 పనులు నేను చేస్తానయ్యా, నా చేయి పట్టుకొని నడిపించండి అయ్యా అనండి. ఇట్లా నాతో పాటు, ఈ 5 పనులు నేను చేస్తానయ్యా, నా చేయి పట్టి నడిపించండి అయ్యా. ఒక్క చేయి ఎత్తుతున్నారు, రెండో చేయి ఎత్తాలండి. ఎడం చేత్తోనేమో ఈ 5 పనులు నేను చేస్తానయ్యా. వెంటనే కుడి చేయి పైకెత్తి, ప్రభువా ఈ సంవత్సరం అంతా నా చేయి పట్టి నడిపించండి. మీరు ఆశించినట్లు, మీరు పలికిన రీతిలో మన ప్రభుల వారు ఈ సంవత్సరం అంతా మన చేయి పట్టి నడిపించునుగాక. నీరు కట్టిన తోటలా మన లైఫ్ ఈ సంవత్సరం అంతా ఉండునుగాక. ఎప్పుడు ఉబికే నీటి ఓటలాగా మన జీవితం ఈ సంవత్సరం ఉండునుగాక. ప్రపంచమంతా కరువుతో అలవటించిపోయినా మనం సమృద్ధిలో ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా.